ఏమైంది బావా? అసలు చెల్లెని ఎందుకు చేసుకొని అంటాను? అసలు ఏమైంది చెప్పు. శివ, ఏం జరిగిందో నాకు తెలుసు, నీకు తెలుసు. ఇక నేనేం చెప్పదలుచుకోలేదు, నువ్వే అర్థం చేసుకో. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నన్ను అర్థం చేసుకుంటే నేను ఏం అర్థం చేసుకోవాలి బావా? అసలు జరిగింది ఏందో చెప్పు. మీ చెల్లె ఉన్నో లవ్ చేసిందట, సినిమాలో వెళ్ళాట, షికార్లో వెళ్ళాట, బస్ స్టాండ్లో అదని ఇది ఎన్నో ఉన్నాయి. నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలే శివ? అరే నిజం బావా, నిజం చెప్తున్నా కదా నేను. అట్లా ఏం జరగలే బావా, ఎవరో కావాలని అట్లా చెప్పారు. ఇక ఆప్ శివ, ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను కూడా తెలుసుకున్నా. అసలు ఎవరు బావ వాడు నీకు చెప్పింది? నా చెల్లెకు బ్యాడ్ చెప్పింది చెప్పు బావ. ఎవడో చెప్పిండు, అదైతే నిజమే కదా, అబద్ధమైతే లేదు కదా శివ అలా. అయ్యో బాబా, అదేం లేదు బాబా. బస్ స్టాండ్ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు, నేనే జస్ట్ మందులు చెప్పినా బాబా అంతే. శివ, నువ్వు ఎంత చెప్పినా కూడా మీ చెల్లెని చేసుకుని నాకు ఇష్టం లేదు. అరే బావా, ఇప్పుడు ఎవడో చెప్పిన ఎందుకు నమ్ముతాను బావా? నా చెల్లె గురించి నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి నువ్వు చూడలేదా? ప్లీజ్ బావా, నా నేను చెల్లెని పెళ్లి చేసుకో. శివ, ఇది లైఫ్కి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఆమెను ఇద్దరం బాధపడి కరెక్ట్ కాదు కదా. బాబా అట్లా నాకు బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, నేను చెప్పి అర్థం చేసుకో బావా. అసలు నా చెల్లితో మాట్లాడిపిస్తారా బావా? ప్లీజ్ శివ, నీతో మాట్లాడేది ఏం లేదు, మీ చెల్లితో మాట్లాడేది ఏం లేదు. ప్లీజ్ ఇక్కడ చెల్లిపోయాను. అరే ప్లీజ్ బావా, అట్లా నాకు బావా, దండం పెడతా బావా, ప్లీజ్ బావా, నా చెల్లెని పెళ్లి చేసుకో బావా ప్లీజ్. ప్లీజ్ శివ, నువ్వే అర్థం చేసుకో, నాకు అన్నీ తెలిసినాయి కదా, నువ్వేమనుకో, ఇక్కడ చెల్లిపో. బావా నీకు తెలిసిన నిజాలు కాదు బావా, నా చెల్లె గురించి నీకు తెలుసు కదా బావా. ప్లీజ్ బావా అర్థం చేసుకో, ప్లీజ్ బావా అర్థం చేసుకో, నా చెల్లెని పెళ్లి చేసుకో. శివ, నువ్వు రిక్వెస్ట్ చేసినావా నేను మీ చెల్లెని పెళ్లి చేసుకుంటే? మీ చెల్లె హ్యాపీగా ఉండలేదు, నీ హ్యాపీగా ఉండలేదు. నువ్వే అర్థం చేసుకో శివ. బావా ఒట్టే చెప్తాను, లైఫ్లో మీకు ఏ కష్టం నాకు నేను చూసుకుంటాను. ప్లీజ్ బావా అర్థం చేసుకో. అట్లీస్ట్ మా అమ్మ నా అమ్మని చూసి అర్థం చేసుకో ప్లీజ్ బావా. శివ, ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో. నువ్వు చెప్పినంత సింపుల్గా అయితే ఉండదు, నువ్వే అర్థం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిగా. ప్లీజ్ బావా అట్లా బాబా, నీ దండం పెడతా బావా, నీ కాలు ముక్తావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా అర్థం చేసుకోవా ప్లీజ్ బావా. శివ, ఎవరైనా నూర్లు అడిగినా కూడా మీ చెల్లె అంటే నాకే ఇష్టం లేదని నేనే చెప్తా శివ. మీ చెల్లెకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నేను చూసుకుంటా. ప్లీజ్ శివ, ఎవరైనా చూస్తా గలీజ్ ఉంటుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ప్లీజ్ బావా, నీకు దండం పెడతా బావా, ప్లీజ్ అర్థం చేసుకో బావా. చిన్నప్పటి నుంచి నువ్వే నా బావా అని అనుకున్నా బావా, ప్లీజ్ బావా అర్థం చేసుకో బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బా బా బా. బావా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు కళ్యాణి. కార్తీక్ బావకి నేను ఎంత చెప్పినా వింటలేడు బావా. మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకుంటలేడు, ఈడో ఇట్లా. మరి ఏం చేద్దాం ఇక? ఇప్పుడు కార్తీక్ బావ ఆ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అనుకో, వాళ్ళు అన్న ఊకుంటాడా బావా? పెద్ద పెద్ద గొడవలు అయితే ఇంటి ముందు ఇప్పుడు. వాళ్ళు అన్నట్లా చేస్తాడా మనం చూసుకుంటూ ఊకుంటామా? కానీ ఇక వీడైతే చేసుకుంటాను కదా, పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎదుర్కోవాలి. అదే బావా, నువ్వు ఒకసారి కార్తీక్ బావతో మాట్లాడు కదా. సరే కళ్యాణి.